తెలుగు, తమిళం, కన్నడలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన బాలీవుడ్లో తన డెబ్యూ సినిమా గుడ్ బై పెద్దగా కట్టిపడేయలేకపోయింది. కానీ నెక్స్ట్ సినిమాలు మిషన్ మజ్ను, సికందర్ కూడా ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ రణబీర్ కపూర్తో చేసిన యానిమల్లో ఆమె పాత్ర మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఛత్రపతి సంభాజీ మహారాజుగా విక్కీ కౌశల్ నటించిన చావాలో ఆయన భార్యగా కనిపించిన రష్మిక మరోసారి నటనతో మెప్పించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలు రాబట్టడంతో రష్మిక పేరు మళ్లీ బాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇటీవలి విడుదలైన ఆమె చివరి హిందీ చిత్రం మాత్రం డిజాస్టర్ అయింది. కానీ తన చేతుల్లో ఇంకా హిందీ సినిమాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇప్పటికే వచ్చిన సమాచారం ప్రకారం రష్మిక మందన త్వరలోనే కాక్టైల్ 2 షూటింగ్ లో జాయిన్ కానుంది. 2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనే, డయానా పెంటీ చేసిన కాక్టైల్ కు ఇది సీక్వెల్. ఈ చిత్రంలో రష్మికతో పాటు షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. లవ్ రంజన్ స్వయంగా కథ రాస్తుండటంతో ఇందులో హ్యూమర్, ఎమోషన్లు పుష్కలంగా ఉంటాయన్న టాక్ కూడా ఉంది. ఈ చిత్రాన్ని యూరప్, ఇండియాలోని ఎగ్జాటిక్ లొకేషన్లో చిత్రీకరించనున్నారు. 2026లో రిలీజ్ అయ్యేటట్లు ప్లాన్ చేస్తున్నారు. ఇక మరో ప్రాజెక్ట్ ధామా అనే సినిమాను కూడా రష్మిక ఒప్పుకున్నట్లు సమాచారం. ఇది ఓ వ్యాంపైర్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం. ఆయుష్మాన్ ఖురానా సరసన రష్మిక లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. తెలుగులోనూ రష్మిక చేతిలో 2 కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర సినిమాలో నటిస్తోంది. అలాగే ఇందులో నాగార్జున ఇంకా ధనుష్ కూడా ఉన్నారు. అలాగే నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా రష్మిక నటించబోతోంది. ప్రస్తుతం రష్మిక మందన బాలీవుడ్, టాలీవుడ్ లోనూ జోష్ మీద ఉందని చెప్పొచ్చు. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నా రాబోయే సినిమాలు హిట్ అయితే సూపర్ కంబ్యాక్ కు అవకాశం ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.